హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే. మంగళవారమైన శుక్రవారమైన పూజ చేయాలంటే ఇలా ముగ్గులేసి ఎల్లమ్మకి మంచిగా పువ్వులు పెట్టి అలంకరిస్తే మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఇట్లా మంచిగా పూజ చేయాలన్నా, పూజ చేసేటోళ్ళైనా కూడా నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో శుక్రవారం అయినా మంగళవారం అయినా నేను ఇట్లానే పూజ చేస్తా. ప్రతిరోజు పూజ చేసిన శుక్రవారం మంగళవారం జర స్పెషల్ పూజ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఎల్లమ్మకి ఇష్టమైన రోజు శుక్రవారం అయినా మంగళవారం అయినా. ఖాళీ పూజ చేస్తే సరిపోదు, దాంతోపాటు మనకి ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎల్లమ్మ ఉన్ని వాళ్ళ ఇంట్లో సాక్షాత్ లక్ష్మీదేవనే ఉంటుంది. మరి ఆ దేవతకి ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉంచితే ఆమె మనకి అంత కరుణగా అంత మంచిగా చూసుకుంటుంది అని నా నమ్మకం. అందుకే ప్రతిరోజైనా వారం పట్టైనా మంచిగా నీట్గా శుభ్రంగా నిమ్మతంగా పూజ చేసుకుంటా. పూజలో మాత్రం ఏ విఘ్నం రాకుండా చూసుకుంటా. మన కిచెన్ కూడా నీట్ అండ్ క్లీన్గానే ఉండాలి. ఎందుకంటే కిచెన్లో ఉండేది అమ్మ అన్నపూర్ణాదేవి అండ్ కాశీ విశ్వనాథ ప్రభు ఉంటాడు. తులసి చెట్టుకి నీళ్లు పోయడం చాలా పుణ్యం. ప్రతి ఒక్క ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. మన ఇంటికి జరిగే కీడైనా హాని అయినా అంతా అమ్మవారే తీసుకుంటారంట. కాబట్టి తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిది, చాలా మంచిది, ఆరోగ్యం కూడా మంచిది. మా ఇంటి ఎల్లమ్మైనా మా ఇంటి పూజ అయినా ఒకవేళ మీకు నచ్చితే నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.